బతుకమ్మ అంటేనే భక్తితో అమ్మవారిని పూజించే పండుగ. అయితే బతుకమ్మ పండుగ ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఏడు విస్తారంగా కురిసిన వర్షాలతో ఎటు చూసినా అడవి పూలు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి. భక్తితో బతుకమ్మను పూజించేందుకు సమయం సిద్ధమయ్యింది. అయితే ఈ పూలు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. 9 రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. తెలంగాణ పూల జాతరకు వేలయింది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ ఈ ఏడు వచ్చేసింది. ప్రతి ఏటా భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ఈ 9 రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. చిన్న పెద్ద వేడుకల్లో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలిసి ఆడి పాడుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒకరోజు మినహా మిగతా 8 రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరొక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. బతుకమ్మను ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, గుమ్మడి, మందార, బంతి, చేమంతి, అడవి చామంతి, గోరింట, బీర పూలతో పేరుస్తుంటారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10 తేదీ వరకు జరుపుకోనున్నారు. అయితే ఈ పూలు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. 9 రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. సద్దుల బతుకమ్మ చివరి రోజు పోయిరా బతుకమ్మ అంటూ వాటిని నీటిలో వదిలి ఆడవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.